నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. 8 మందిని అరెస్టు చేసినట్టుగా తమిళనాడులో కొంతమందిని, మరొక చోట కూడా మరొక 2 అరెస్టు చేసినట్టుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఈ టెర్రర్ మాడ్యూల్ని ఏ విధంగా బస్ట్ చేశారు, దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఇది యాంటిసిపేట్ చేసింది పాకిస్తాన్ ఏదో ఒక ప్రయత్నం అది చేస్తుంది, సక్సీడ్ అవుతారా లేదనేది పక్కన పెడితే ప్రయత్నం చేశారు, ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? తరచూ వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అని మనం చాలా కాలంగా చర్చిస్తున్నాం. మనం ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసీం మునీర్ స్వయాన ఒక సదస్సులో ఆయన ఏం చెప్పాడంటే, ఈసారి బహుశా ఈశాన్య రాష్ట్రాల నుంచో లేదా మనకు తూర్పు నుంచి రావచ్చు, అంటే బహుశా బంగ్లాదేశ్ నుంచి రావచ్చు అన్నట్టు సూచనలు ఇచ్చాడని. బంగ్లాదేశ్ కావచ్చు, మియన్మార్ కావచ్చు, మనకు తెలియదు. ఎక్కడి నుంచో వచ్చి పెద్ద ఘటనలు జరుగుతాయి ఈ దేశంలో అన్నట్టు ఆయన చెప్పాడు. మౌలానా మసూద్ అజర్ తన కుటుంబం మొత్తం చనిపోయింది కాబట్టి తను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాడు. లష్కర్ ఏ తైబా ఏం చేస్తుందంటే, హఫీజ్ సయీద్కి సంబంధించి వాళ్ళు విస్తరించారు. ఇప్పుడు భారతదేశమే కాదు, విదేశాల్లో కూడా భారతీయ టార్గెట్లని ఏదో విధంగా దాన్ని ప్లాన్ చేసి దాన్ని ఏదో చేయాలన్న ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉన్నారు. యూకే తర్వాత యూరోప్లో చాలా దేశాల పోలీసులు వీళ్ళందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం వాళ్ళకు వార్నింగ్స్ ఇస్తున్నాం. అంటే బహుశా మన హోటల్స్, ఎస్పెషలీ మనకు యూరోప్లో ఉన్నటువంటి మన హోటల్స్ మీద వాళ్ళు ఏదో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో బాంబు పేల్చడమో లేకపోతే అక్కడ ఏదో ఘటన చేయడమో, దాంట్లో విషం కలపడం లాంటివో ఇటువంటివి ఏమైనా చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. భారతదేశపు ఇంట్రెస్ట్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా టార్గెట్ చేయాలి అని అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు. అలాగే మన దేశంలో కూడా ఈ స్లీపర్ సెల్స్ని చాలా యాక్టివేట్ చేశారు. ఎగ్జాక్ట్గా నవంబర్లో మనం చూసాం ఏమైందో, అక్కడ లాల్ కిలా దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగిందో మనం చూసాం, చాందినీ చౌక్లో. అటువంటివి ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మాడ్యూల్ బస్ట్ అయింది. ఇదే మాడ్యూల్ కనుక మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమ్మిట్ ఢిల్లీలో ఏదో జరిగిందో, ఆ సమయంలో ఘటన జరిగి ఉంటే మనకి ఎంత అపకీర్తి వచ్చి ఉండేది. మనమేమో ఏఐ సూపర్ పవర్గా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము. ప్రపంచంలో మనం చాలా కీలకమైన పాత్ర పోషించేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటే, సరే కాంగ్రెస్ చేసిన పొలిటికల్ డ్రామా తమాషా, కాంగ్రెస్లోనే అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అది వేరే విషయం. ఆపోజిషన్ అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి అందరిని దాన్ని వ్యతిరేకించారు, అది వేరే విషయం. అది కూడా పాకిస్తానీ అజెండా కిందనే మనం చూడాలి. టెర్రరిస్ట్ యాంగిల్లో కూడా మనం చూస్తే కనుక ఇటువంటి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎటువంటి ఘటనలు ప్లాన్ చేస్తున్నారు, అది మనకి ఎక్కడో తమిళనాడు నుంచి రావడం ఏంటి? సో ఎక్కడెక్కడ రాడికలైజ్డ్ వీళ్ళని ఎక్కడెక్కడ దాచిపెట్టారు. గతంలో మనకు తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో వీళ్ళు దొరికారు, చిత్తూరు జిల్లాలో దొరికారు వీళ్ళు. కాబట్టి ఇటువంటివి మనకు ఒక స్టేట్ అని మనం చెప్పడానికి వీలేదు. స్టేట్స్ మధ్యలో వాళ్ళు వెళుతూ ఉంటారు. బహుశా బంగ్లాదేశ్ నుంచి కూడా ప్రేరణ వచ్చింది అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండొచ్చు. బంగ్లాదేశ్లో కూడా మన ఎన్నికల్లో కూడా మనం చర్చించుకున్నాం, మన సరిహద్దులు అటు ఇటు 2 సైడ్స్ కూడా రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. అందుకనే ఆవలి వైపు జమాతే ఇస్లామీ గెలిచింది, ఈవలి వైపు బీజేపీని, హిందువులని అపోజ్ చేసే పార్టీలకే ఓట్లు వేస్తారు. అందుకనే అక్కడ సెటప్ వీళ్ళకి సేఫ్ హెవెన్స్ ఉన్నాయి. అక్కడ బాంబులు తయారు చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. రీసెంట్గా ఒక గ్యాంగ్స్టర్ బాంబు తయారు చేస్తూ పేలిపోయి తన తల్లి చనిపోయిన విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఎకో సిస్టమ్ అక్కడ కూడా ఉన్నది. కాబట్టి ఈ మాడ్యూల్ బస్ట్ అయింది. ఇంకా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో అవి ఇంకా ఎన్ని బస్ట్ చేయాలో ఎవరు ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. సరే, ఒక మేజర్ ఘటనని మనం ఆపగలిగాం ప్రస్తుతానికి. వాళ్ళ దగ్గర చాలా లిటరేచర్ దొరికింది, యాంటీ కాశ్మీర్ కొంత లిటరేచర్ దొరికినట్టు తెలుస్తోంది, ఆయుధాలు దొరికాయి వాళ్ళ దగ్గరికి, మోటివేషన్ ఏంటో మనకు అర్థమవుతోంది. సో అందుకని మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత వీలైతే అంత వీటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 10 టెర్రర్ మాడ్యూల్ని ఆపితే ఏదో ఒక టెర్రర్ మాడ్యూల్ కొంత డార్మెంట్గా ఉండి ఎవరికి శబ్దం చేయకుండా క్వైట్గా ఒక ఘటన చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి అప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఆపోజిషన్ పార్టీలు, మీడియా అంతా ఏమంటారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మరి ఇది ఇంటెలిజెన్స్ సక్సెస్ కాదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ సక్సెస్ అయినప్పుడు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇంటెలిజెన్స్ అన్నది నీకు టెర్రరిస్ట్ చెప్తాడా, నేను పలానా రోజు పలానా దగ్గర బాంబు పెడుతున్నాను చెప్తాడా? చెప్పడు కదా, చాలా సీక్రెట్గా చేస్తాడు. అయినా మనం పెనిట్రేట్ చేసి వాళ్ళని పట్టుకోగలుగుతున్నామంటే ఎంత అద్భుతంగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఒకటో ఘటన ఒకటో రెండో వాడికి ఒకటి చాలు, ఒక ఘటన సక్సెస్ అయినా కానీ చాలు వాడికి. మనకు 100% సక్సెస్ రేట్ ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయినా మనల్ని తిడతారు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు.
కానీ దాని రిపర్కషన్స్ ఒకవేళ మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయినా కానీ కూడా దానికి రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది అని మనం చూపించాం వాళ్ళకి ఆల్రెడీ. పహల్గామ్ ఘటనలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ తప్పకుండా వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడు దాన్ని ఎక్కడో లోపాలు లేకుండా ఎందుకు చనిపోయారు, ఆపుండాల్సింది ఇంటెలిజెన్స్ రావాల్సి ఉండింది. వాళ్ళు శాటిలైట్ ఏదో వాడారు, కమ్యూనికేషన్లో మనకు అది దొరకలేదు, రెడార్ రాలేదు, చాలా అంశాలు ఉన్నాయి. దాని ప్రతిక్రియ మనం ఏం చేసాం అది ఇంపార్టెంట్. కాబట్టి ఇది వీళ్ళని నివారించేటువంటి పద్ధతి ఒకటి జరుగుతూనే ఉంటుంది. రెండు, ఒకవేళ ఇటువంటి ఘటన ఏదైనా చేయి జారి ఏదైనా ఒకటి జరిగితే దాని రిపర్కషన్స్ కూడా మనం చాలా చాలా సీరియస్గా మనం దీని మీద ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. మోదీ గారు ఏం చెప్పారంటే ఈసారి ఏదైనా ఘటన జరిగితే నాన్ స్టేట్ యాక్టర్స్కి స్టేట్ యాక్టర్స్కి వ్యత్యాసం చూడము అని చెప్పారు ఆయన. అంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధం లేదు అన్నటువంటి నెరేటివ్ ఇంతకాలం ఏదైనా నడిచిందో అది ఉండదు అని చెప్పారు ఆయన. ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మేము పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ సైన్యం మీద టార్గెట్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. కాబట్టి రెండు ఉన్నాయి మన దగ్గర. ఒకటి డిఫెన్సివ్గా మన దగ్గర ఉన్నటువంటి మాడ్యూల్స్ని బస్ చేయడము, రెండు అఫెన్సివ్ స్టాండ్ తీసుకోవడం, రెండు కూడా చేస్తున్నాం. రెండవ దాంట్లో మనం చూస్తే కనుక మనకు కటువా ఆ ప్రాంతం అంతా కూడాను మనకు పూంచు, రజౌరి, నౌషేరా ఆ బార్డర్ అంతా కూడాను మన సైన్యము కర్ఫ్యూ లాంటిది విధించింది. 5 కిలోమీటర్ల వరకు అటు ఇటు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెట్టారు. రీసెంట్గా జస్ట్ 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి ఇంట్రూడ్ అయినట్టు మనకు తెలుస్తోంది. సో అందుకని ఏదో ఘటన జరుగుతోంది అని అర్థమవుతుంది మనకి. లష్కర్ ఏ తోయిబా వాళ్ళ లీడర్షిప్ అంతా కూడాను POJKలో బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళ మస్జిద్లన్నీ వాళ్ళు వచ్చి సందర్శించారు అని మనకు తెలుస్తోంది. సో ఏదో పెద్ద గూడు పుటానికి ప్లాన్ మాత్రం తప్పకుండా జరుగుతుంది. అసీం మునీర్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి వస్తుందా, మరి అక్కడి నుంచి వస్తుందా, శ్రీలంక నుంచి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇటువంటి ఏదో ఒక ప్లేస్ నుంచి ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం తప్పకుండా వాళ్ళు పాకిస్తాన్ చేస్తోంది. అందుకనే మనం దానికి సిద్ధంగా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అటాక్కి దీనికి లింకేజ్ కూడా లేకపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ని టార్గెట్ చేసినందుకు మనం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అందరూ ప్రపంచం డైవర్ట్ అయి ఉండగా ఇక్కడ ఏదో ఘటన జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో అప్పుడు ఈక్వేట్ చేయొచ్చు. టెర్రర్ మాడ్యూల్స్ ప్రపంచం అంతా ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇటువంటి ఏవో చెప్పి నార్మలైజ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ దేశంలో కూడా ఏదో ఫాల్స్ ఫ్లాగ్ చేసి వాళ్ళ దేశంలోనే ఘటన వాళ్ళే సృష్టించి అన్ని దేశాలు పీడించబడుతున్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కరినే బ్లేమ్ చేయకండి అని తప్పించుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ తప్పకుండా చేస్తుంది. చూద్దాం మరి ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరెవరు దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎలా లింకులు ఉన్నాయా. లష్కర్ హ్యాండ్లర్ అని అంటున్నారు. కరెక్ట్, ఇది ఒక్కటే ఉందా టెర్రర్ మాడ్యూల్, ఇంకా వేరియస్ ఉన్నాయా అనేది చూడాలి. టెర్రర్ మాడ్యూల్స్ ఇంకా చాలా మాడ్యూల్స్ ఉంటాయి, కానీ ఉన్న మాడ్యూల్ కూడా వీళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ నవంబర్లో జరిగిన ఘటన ఒక ముస్లిం స్టార్ట్ చేసినటువంటి ఒక మెడికల్ కాలేజ్ అల్ఫలా అక్కడి నుంచి వాళ్ళు మొత్తం సపోర్ట్ స్ట్రక్చర్ వచ్చింది మనకు తెలిసిపోయింది. అలాగే దీని వెనకాల సమర్థన ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఇంతకాలం ఉండడానికి వాళ్ళకి వసతులు, వాళ్ళకి భోజన వ్యవస్థ, వాళ్ళు తిరగడానికి ఖర్చులు ఇవన్నీ ఎవరు భరిస్తున్నారు? అలాగే దీనికి ఏమైనా సంస్థ దీని వెనకాల ఉందా? PFI లాంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? లోకల్గా పొలిటీషియన్స్ ఎవరైనా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇవన్నీ కూడాను ఇప్పుడు డంకలు లాగుతారు వాళ్ళు. కాబట్టి చూద్దాం, రాబోయే రోజులు ఇంకా డీటెయిల్స్ వస్తాయి మనకు. బట్ పాకిస్తాన్ మాత్రం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన దేశంలో ఏదో ఒక విధ్వంసం సృష్టించడానికి. వాళ్లకు కాళ్ళు చేతులు అన్నీ కాలిపోయినా పర్వాలేదు, భారతదేశానికి ఒక వేలికి చిన్న గాయం తగిలి ఒక బొట్టు రక్తం పడితే వాళ్ళు సంతోషిస్తారు. అటువంటి నైజం ఉన్న దేశాన్ని మనం ఏం చేయాలి? ఒక 2 రోజుల కిందనే సార్ మనం ఒక వార్త ఇచ్చాం, చిన్న వార్త. ఇంటెలిజెన్స్ హెచ్చరించింది, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో అప్రమత్తంగా ఉండాలి, పర్టికులర్గా అక్షర్ధామ్ లాంటి సాక్రెడ్ ప్లేసెస్, పవిత్రమైనటువంటి స్థలాలతో పాటు టెంపుల్స్పై కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. అండ్ ఈరోజు రీసెంట్గా చూస్తే ఇండియా ఓన్డ్ అంటే భారతీయులు సొంతమైనటువంటి బార్లు, నైట్ క్లబ్లపై కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, US, UK, UAEలు కూడా దాడులు చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ లాగా కనిపించట్లేదు సార్, చాలా పెద్ద కుట్రనే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. కరెక్ట్, అసీం మునీర్ నిర్ణయించుకున్నాడు, ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీరుతాను అని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రతీకార జ్వాలలో రగిలిపోతున్నాడు. దానికోసం డొనాల్డ్ ట్రంప్ బూట్లని సాఫ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ భారతదేశానికి ఏదో విధంగా దాని ప్రతీకారం తీరాలి భారతదేశానికి వ్యతిరేకంగా అని ఆ ఆలోచనలో ఉన్నాడు. అట్లా రగిలిపోతున్నటువంటి వ్యక్తి ఏదో చేసి తీరుతాడు. మన స్పందన ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి, సీరియస్గా దాని గురించి ఆలోచన చేయాలి. పాకిస్తాన్ ఈక్వేషన్ ఎలా ఉందంటే కనుక వారం రోజుల కంటే ఎక్కువ భారత పాకిస్తాన్ యుద్ధం జరగదు
అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వారం రోజుల లోపలే వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా భారతదేశంలో ఎంత నష్టం తీసుకురాగలరో దానికోసం వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. మనం ఒకవేళ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశామంటే మన దేశంలో ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇందాక నేను కూడా ఫస్ట్లోనే చెప్పాను, యుఎస్, యూకే ఇక్కడంతా కూడా మన యూరోప్లో అంతా కూడాను భారతీయ మన హోటల్స్ మీద టార్గెట్ చేస్తున్నట్టు మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది. మరి ఆ ప్రభుత్వాలు దాన్ని నిజంగా సీరియస్ తీసుకుంటాయా, దానికి ఏమైనా ప్రోటోకాల్స్ ఉంటాయా, అరెస్ట్ చేస్తారా మనకు తెలియదు. నిజ్జర్ లాంటి కేసులో మనం వాళ్ళు ఎలా ప్రవర్తించిందో కెనడా మనం చూసాం. ఇప్పుడు కూడా పన్నూన్ కేసులో ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట వాళ్ళు దాన్ని ఆక్షేపించి దాన్ని ఏదో ఉపేక్షించి దాన్ని వదిలేస్తారా, లేదా దాన్ని ఏదో విధంగా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా చూడాలి. మనమైతే ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం. బట్ మేజర్ ఘటనలు భారతీయ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా భారతదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఏవో ఘటనలు జరిగేటువంటి ప్రమాదం మాత్రం మనకు కనిపిస్తున్నది. మన ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైనా ఘటన జరిగితే మన ప్రేక్షకులు మన విన్నపం ఒకటే, ఇది మన ఇంటెలిజెన్స్ లోపం వల్ల కాదు, మన ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని కాదు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందాక మీరు చెప్పినట్లు ఆల్రెడీ ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో జరుగుతాయని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ అలాగే ఉంటుంది. స్పెసిఫిక్గా పలానా రోజు ఎర్ర కలర్ బాంబు ఉంటుంది, అది సూట్ కేసు, పలానా సూట్ కేసు దీంట్లో పెడుతుందని ఎవరు ఆ ఇంటెలిజెన్స్ ఆ లెవెల్కి ఉండదు. అది అంత సీక్రెట్గానే ఉంటారు వాళ్ళు. కాబట్టి మనకి ఎక్కడ లీక్ అయినా కానీ మనం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాము. ఘటన జరిగితే, ప్రాణ నష్టం జరిగినా మనము పాకిస్తాన్ యొక్క నేరేటివ్లో మనం దిగకూడదు. ఆపోజిషన్ కూడా అటువంటి తప్పిదాలు చేయకూడదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడము, ప్రభుత్వం ఫెయిల్యూర్ అనడము, ఇటువంటివి అనడం మానేసి మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. ఘటన జరిగి తీరుతుంది, మనం కూడా రెస్పాండ్ చేస్తాం. చూద్దాం, పరమేశ్వరుని ప్రార్థిద్దాం, ఘటన జరగకూడదని ప్రార్థిద్దాము. జరిగితే మాత్రం వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలో ఆ శక్తిని కూడా పరమేశ్వరుడు మన ప్రభుత్వానికి, మన సైన్యానికి ఇస్తుందని మనం కోరుకుందాం. కరెక్ట్. అప్రమత్తంగా, చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం 365 రోజులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సింది. మన చుట్టూ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్స్ ద్వారా మాకు తెలియచ్చు. అలాగే అన్ఫిల్టర్డ్లో ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఒక అంశాన్ని మీరు కోరుకుంటున్నట్టయితే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.